గోకారం గ్రామం నేస్తమన్నా ఈ భూతల్లి పంచిన బంధమన్నా పేదోళ్ళ కంటి రూపమన్నా బీద జన గుడిసెల్లో దీపమన్నా నీ అడుగంట వేల జన సైన్యము నీ మాటింటే మాకెంతో ధైర్యము విద్యార్థి సంఘాల లీడరో మా వేదన తీర్చిన క్యాడరో మా ముందే నువ్వెప్పుడుంటావో అందుకే నీ వెంట ఉంటాము తుర్కపల్లి సురేందర్ అన్నా కదిలి వచ్చిండో ఎల్లలు లేని సేవతో నీ గుండెల్లో నిలిచే తుర్కపల్లి సురేందర్ అన్నా కదిలి వచ్చిండో ఎల్లలు లేని సేవతో నీ గుండెల్లో నిలిచే సిపిఎం ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ విద్యార్థి సంఘాల లీడర్ అయి సిపిఎం ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ విద్యార్థి సంఘాల లీడర్ అయి ఎన్నో సామాజిక సేవలు చేసెను గ్రామాభివృద్ధికి కృషి చేసెను చెర్క జగన్నాథం స్ఫూర్తితోని సిపిఎం పార్టీలో వెనకబడ్డ నేల చూపులనే తల ఎత్తి తరిమేవు బాధల. నమస్తే, నేను మీ జనం టీవీ శంకర్. ప్రస్తుతానికి యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండల మండలం గోకారం విలేజ్లో ఉన్నాం. గోకారం విలేజ్ అనగానే కమ్యూనిస్టుల కంచుకోట, కమ్యూనిస్టుల పుట్టినిల్లు గుర్తుకొస్తుంది. ఇక్కడ ఏ ఇంటిని అడిగినా, ఏ వ్యక్తిని కదిలించినా కమ్యూనిస్టు భావాలు గల వ్యక్తులు ఇక్కడ గడప గడపన కంపల్సరీ ఉంటారు. ఇక్కడ అట్లాంటి గ్రామంలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలు ఒక వాతావరణం, వేడి వేడి వాతావరణం కొనసాగుతుంది. ఇక్కడ ప్రధాన అభ్యర్థులుగా పోటీ చేస్తున్నప్పటికీ 3-4 పార్టీల నుంచి పోటీ చేస్తున్నప్పటికీ ప్రధాన పోటీ ఇద్దరి మధ్యలో ఉంటుంది. ఇక్కడ ప్రస్తుతానికి మనం ఇట్లా వెళ్తున్న క్రమంలో సర్పంచ్ అభ్యర్థిగా తుర్కపల్లి సురేందర్ సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి బలపరిచినటువంటి అభ్యర్థి మనకి ఇక్కడ ప్రచార కార్యక్రమంలో కనిపించారు. ఒక్కసారి ఇంతకుముందు గతంలో వాళ్ళ మిస్సెస్ సర్పంచ్గా ఇక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు మళ్ళీ తను సురేందర్ అనే పోటీలో ఉన్నాడు. దీనికి సంబంధించి గతంలో ఏం అభివృద్ధి చేశారు, ఇప్పుడు రాబోయే కాలంలో ఎట్లా అభివృద్ధి చేయబోతున్నారు, ప్రధాన పోటీదారుడుగా ఉన్నటువంటి వ్యక్తిని ఎట్లా ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే ఇక్కడ కొన్ని అనైతిక పొత్తులు కొనసాగుతున్నాయి. ఎక్కడైనా కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రధాన శత్రువులుగా ఉంటారు. ఇక్కడ ఈ సిపిఎం క్యాండిడేట్ను సురేందర్ను ఓడగొట్టడానికి అన్ని పార్టీలు ఏకమైనవి. అంటే ఇక్కడ అనైతిక పొత్తు భువనగిరి ప్రాంతంలో వలిగొండ భువనగిరి అసెంబ్లీకి వస్తుంది. దీంట్లో పైల శేఖర్ రెడ్డి, అట్లాగే కుమ్మర అనిల్ రెడ్డి, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ రెండు ప్రధాన శత్రువులుగా ఉన్నప్పటికీ ఈ గ్రామంలో ఈ రెండు పార్టీలు కలయిక అనైతికంగా కొనసాగుతుంది. మరి దీన్ని ఎట్లా ఎదుర్కోబోతున్నాడు, అన్ని అంశాలు ఒక్కసారి మాట్లాడి చర్చిద్దాం. అన్న నమస్తే. నమస్తే. ఓకే, మీరు ఇక్కడ పోటీ చేస్తున్నారు సర్పంచ్గా. ముందుగా మన గ్రామానికి సంబంధించి ఇక్కడ ఏమన్నా చరిత్ర ఉందా ఈ గ్రామానికి సంబంధించి? ఈ గ్రామం కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. గతంలో ఒక 3 పర్యాయాలుగా ప్రజలు సిపిఎం పార్టీ అభ్యర్థులను గెలిపించడం జరుగుతూ ఉన్నది. దీనికి కారణం ఇక్కడ అమరజీవి కామ్రేడ్ చెర్క జగన్నాథాన్ని కొందరు భూస్వాములు కుట్రలు బండి చంపించినటువంటి పరిస్థితి ఉన్నది. ఎప్పుడైతే జగన్నాథం ఇక్కడ ఉన్నటువంటి పేదల కోసం పనిచేస్తున్న తరుణంలో హత్య చేస్తే ఇక్కడ ఎర్ర జెండా లేకుండా పోతుందని చెప్పి భ్రమలో ఉండి ఆయన హత్య చేయడం జరిగింది. జగన్నాథం హత్య జరిగిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కమ్యూనిస్టులకు ఎప్పుడు పట్టం కడుతూ ఈ గ్రామ అభివృద్ధి ముందు తీసుకుపోవడంలో కీలకంగా కమ్యూనిస్టుల పాత్ర ఉంటుందని తెలియజేసుకొని ప్రతి ఎన్నికల్లో, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా మమ్మల్ని గెలిపించడం జరుగుతూ ఉన్నది. ఓకే, సిపిఎం పార్టీ ఇక్కడ ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేసింది? ఆ వ్యక్తుల పేర్లు ఏంటి? ఇక్కడ కామ్రేడ్ జగన్నాథం సర్పంచ్ అయిన తర్వాత 3 సంవత్సరాల కాలంలోనే నక్సలైట్లతో హత్య చేయించారు. ఆ తర్వాత మధ్యలో రాజయ్య గౌడ్ గారు సర్పంచ్గా నిలబడి గెలిచారు. తర్వాత మళ్ళీ ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ఒక 5 పర్యాయాలు అధికారంలోకి రావడం జరిగింది. తర్వాత సిపిఎం చేసిన సర్పంచుల పని విధానం, కాంగ్రెస్ ప్రభుత్వం సర్పంచ్ చేసిన పని విధానం చూసి మళ్ళీ దశలోనే మధ్యల రాజయ్య గౌడ్ గారిని భారీ మెజార్టీతో ఈ గ్రామ ప్రజలు గెలిపించారు. ఆ తర్వాత ఈ విలేజ్లో మళ్ళీ ఎస్సీ రిజర్వేషన్ అయింది. తర్వాత నిర్మలా శ్రీరాములు గారు కూడా మంచి మెజార్టీతో గెలిచారు. తర్వాత బీసీ జనరల్ అయిన మహిళ వచ్చినటువంటి పరిస్థితిలో మా సతీమణి మాదేవి గారు కూడా గత 5 సంవత్సరాల కాలంలో మంచి మెజారిటీతో గెలిపించడం జరిగింది. ఓకే, మొత్తం ఈ గ్రామంలో జనాభా ఎంత ఉంది?
తర్వాత ఓటర్లు ఎంతమంది ఉన్నారు, అట్లాగే మొత్తం ఎన్ని వార్డులు ఉన్నాయి? ఈ గ్రామంలో సుమారు 3,800 మంది జనాభా కలిగి ఉన్నది. వార్డులు 10 వార్డులు, ఓటర్ సంఖ్య 2,263 ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. రైట్. మీరు గతంలో అంటే సిపిఎం పార్టీగా కొన్ని దఫాలుగా సర్పంచ్గా ఉన్నారు. పోయినసారి మీ మిస్సెస్ సర్పంచ్గా ఉంది. ఇక్కడ ప్రధానంగా ఆ 5 సంవత్సరాలలో సమస్యలు ఏమున్నాయి, అప్పుడు ఏ సమస్యలను మీరు పరిష్కరించారు, ఎట్లా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? మేము గతంలో ఉన్నటువంటి సర్పంచులు రాజయ్య గారు ఈ ఊరికి సంబంధించిన విషయాల్లో మూసిలోకి రోడ్లు లేక రైతాంగం పూర్తిగా ఇబ్బంది పడుతున్న పరిస్థితులలో కూడా ఈ విలేజ్ నుండి మూసిలోకి 2 రహదారులను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో ప్రతి వార్డుకు వాటర్ లైన్ వేసినటువంటి పరిస్థితి ఉన్నది. తర్వాత సర్పంచ్గా శ్రీరాములు గారు వచ్చిన తర్వాత ఈ విలేజు 56-58 సంఘాలు, మహిళా సంఘాల సభ్యులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒలిగొండ పోవడం వల్ల ప్రయాణికుల్లో ఇబ్బంది పడతామని చెప్పి తన బ్యాంకు కూడా తెచ్చిపెట్టినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ గ్రామంలో అనేకంగా సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి. అప్పుడు గత సర్పంచులు కూడా కొన్ని ఏర్పాటు చేశారు. నేను వచ్చిన తర్వాత ఈ విలేజ్లో ఉన్నటువంటి దాదాపు సుమారు 1 కోటి రూపాయలు విలువ చేసే అండర్ డ్రైనేజీని ఏర్పాటు చేశాను. 1.5 కోటి సంబంధించినటువంటిది 1.5 కోటి రూపాయలు పెట్టి సీసీ రోడ్లను ఏర్పాటు చేశాను. ఈ గ్రామం సంబంధించినటువంటి శ్మశాన వాటిక కానీ రైతుక వేదిక కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేశాను. గ్రామ పంచాయతీ వద్ద ఉన్నటువంటి ఫిల్టరు సంబంధించిన వాటర్ పరిస్థితి, విలేజ్లో 2 వార్డులో వాటర్ పరిస్థితి కూడా బోర్లు ఏర్పాటు చేశాం. గత సర్పంచులు, సిపిఎం సర్పంచులు దేవునికి వ్యతిరేకంగా ఉండని ఇక్కడ ఉన్న కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం చేస్తే మేము దేవుళ్ళకు వ్యతిరేకం కాదు, దేవుని కూడా మేము కూడా ఈ గ్రామంలో ఏర్పాటు చేస్తామని గత సర్పంచ్ చెప్పిన హామీని నేను వచ్చిన తర్వాత అదే హామీ ఇచ్చాను. ఆ సందర్భంలోనే శ్రీరాములు గారు ఊరు దేవత ముత్యాలమ్మకు శంకుస్థాపన చేశారు. అదే తరుణంలో నేను వచ్చిన తర్వాత పూర్తిగా కంప్లీట్ చేసి 250 ఏళ్ల చరిత్ర గల బొడ్రాయిని లేపి బొడ్రాయి నిర్మాణం చేసి అంగరంగ వైభవంగా ఈ గ్రామంలో పెద్ద పండుగలు 3 కూడా నిర్వహించడం మా ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఓకే, 5 సంవత్సరాల్లో అభివృద్ధి జరిగింది. ఇప్పుడు ఇంకా ఈ గ్రామంలో ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి? విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, లేకపోతే సీసీ రోడ్ల నిర్మాణం కావచ్చు, వాటర్ కావచ్చు, కరెంటు కావచ్చు, బస్సు సౌకర్యం కావచ్చు, లేదా నిరుద్యోగ యువత కావచ్చు, ఇట్లా అనేక రకాల సమస్యలు ఈ గ్రామంలో ప్రస్తుతం ఏమున్నాయి? ఈ గ్రామం సంబంధించింది నిరుద్యోగులు సంబంధించిన వాళ్ళు ఎక్కువగా దాదాపు సుమారు 100 నుంచి 150 మంది నిరుద్యోగులు ప్రైవేటు ఇండస్ట్రీలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళు లింగోటం, చౌటుప్పల్ పోయి పనిచేస్తున్న పరిస్థితి ఉన్నది. వారికి సంబంధించిన విషయంలో రెగ్యులర్గా ఈ గోకారం గ్రామం మెజార్టీగా మండల కేంద్రం ఒలిగొండ అయినప్పటికీ చౌటుప్పల్లో ఎక్కువ బిజినెస్ కానీ ఉద్యోగరీత్యా కానీ హైదరాబాద్కు పోయే పరిస్థితి ఉన్నది. దానికి సంబంధించి గోకారం నుంచి నేలపట్ల రోడ్డుకు సంబంధించి పూర్తిగా అధ్వానంగా డ్యామేజ్ అయ్యి గుంతలమయంగా అయ్యి అనేక ప్రమాదాలకు గురి అవుతున్నారు. ఇట్టి విషయంలో సిపిఎం పార్టీగా మేము గోకారంలో సంబంధించి ఎమ్మెల్యే గారు మహిళా బిల్డింగ్ శంకుస్థాపనకు వచ్చినప్పుడు మా సిపిఎం పార్టీ తరఫున కూడా అప్పీల్ చేశాం. 2-3 నెలల్లో శాంక్షన్ చేస్తాం, అమలు చేస్తామని చెప్పారు. దాన్ని విస్మరించారు. తర్వాత కాలంలో కూడా క్యాంప్ ఆఫీస్ భువనగిరి కలిసి కూడా వినతిపత్రం ఇచ్చాం, దానికి స్పందన లేదు. తర్వాత 4 రోజుల కాలంలో కూడా కలెక్టర్ గారికి అప్పీల్ చేశాం, ఏర్పాటు చేస్తాం, చేయలేదు. మేము సిపిఎం పార్టీగా చెప్తా ఉన్నాం, మీరు అధికారంలోకి వచ్చి మా ఎమ్మెల్యే ఉన్నాడు, మా ప్రభుత్వం ఉన్నది, 2 ఏళ్లలో మీరు అధికారంలో కొనసాగుతూ ఉన్నారు. కనీసం ఒక నేలపట్ల రోడ్డు ఏర్పాటు చేసే పరిస్థితి మీకు శాతనైతే లేదు. మేము అధికారంలోకి వచ్చినట్టయితే వెంటనే దివీస్ కంపెనీ సహకారంతో ఈ నేలపట్ల నుండి గోకారం రోడ్డు వరకు 12 ఫీట్ల సీసీ ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం. ఈ గ్రామంలో అంటే ఎక్కడ పోయినా కూడా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ నడుస్తుంది, లేదా 3 పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఎం కావచ్చు, ఇంకా 4 పార్టీలు. ఇక్కడ ఎంతమంది పోటీ చేస్తున్నారు? ప్రధాన పోటీ ఎవరి మధ్యలో ఉండే అవకాశం ఉంది? ఇక్కడ సిపిఎం పార్టీగా నేను పోటీ చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇందిరా గారు పోటీ చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి రామ్ గారు పోటీ చేస్తూ ఉన్నారు. బీజేపీ నుంచి దానే గారు పోటీ చేస్తున్నారు. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో, రాజకీయ పరిస్థితులలో బీఆర్ఎస్ సంబంధించిన నాయకుడు కానీ లేదా బీజేపీ తాత్కాలికంగా ఉన్నటువంటి పరిస్థితి. ప్రధానంగా కాంగ్రెస్ సిపిఎం మధ్యనే హోరాహోరీ పొరి నడుస్తూ ఉన్నది. ఓకే, అంటే ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళకు మద్దతు ఇస్తున్నటువంటిది మేము జనాల్లో తిరిగినప్పుడు మాకు తెలిసింది. మరి అది ఎట్లా? బీఆర్ఎస్కి అసలు కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది ఉంటుంది కదా, దాన్ని మీరు ఎట్లా అధిగమించబోతున్నారు? ఇక్కడ బీఆర్ఎస్ సంబంధించినటువంటి విషయంలో ఆ పార్టీలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ కానీ ఆ కార్యకర్తలు కానీ కొందరు పై కమిటీ నిర్ణయాలకు అమలుగా మండల వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చల్లో అధికార పార్టీకి వ్యతిరేకంగా వివిధ రాజకీయ పార్టీలు కలుపుకొని పనిచేయాల్సినటువంటి పిలుపునిచ్చడానికి మాకు సమాచారం ఉన్నది. కానీ ఇక్కడ మాత్రం కొందరు వ్యక్తులు
వ్యక్తులుగా తన పార్టీని పక్కదారి పట్టించి వ్యక్తుల రూపంలో కాంగ్రెస్కు మద్దతు తెలపాలని చెప్పి ఆ పార్టీని ఆగం చేసినటువంటి పరిస్థితి చూసాం. భవిష్యత్తులో ఆ వ్యక్తులకు ఈ ఎన్నికల్లో ప్రజలు మా గెలుపు వైపు మళ్ళీ తీసుకువచ్చి భారీ మెజారిటీతో గెలిపించి ఆ వ్యక్తులకు తగిన బుద్ధి చెప్తారని మేము ఆశిస్తా ఉన్నాం. ఓకే, అంటే ఇక్కడ చూడొచ్చు మనం కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసే వ్యక్తి కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు. ఓకే, ఇప్పుడు మీ మీద కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఆరోపణలకు సంబంధించి అంటే డబ్బుల విషయంలో ఇంత సంపాదించుకున్నారు, అంత సంపాదించుకున్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. దీన్ని మీరు జనాల్లోకి ఎట్లా తలుచుకున్నారు? నాకు ప్రత్యర్థి అయినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి పూరి గుడిసెలో బతికినోడు, బిల్డింగ్ కట్టిండు, కారు కట్టిండని అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నాడు. మాకు పూరి గుడిసె 1991-92లో ఉన్నది. మరి అప్పుడు ఆయనకు ఏమున్నదో ఈ గ్రామ ప్రజలకు తెలుసు. అలా తాతలు ఏం చేసినో తెలుసు, తండ్రి ఏం చేసినో తెలుసు, ఆయన కూడా ఏం ఉద్యోగం చేసి పనిచేసి ఈ రకంగా ఉండదో తెలుసు. నాకు తెలిసినటువంటి విషయంలో 2001లో నేను ఇంటర్టెక్కి వచ్చే సందర్భంలో అతను ఉన్నటువంటి పాత ఇల్లు యాపిత్తుల కంపెనీ అని చెప్పి అప్పుడు బాగా ప్రచారమైనటువంటి పరిస్థితి ఉన్నది. ఆ కంపెనీ పేరు మీద వచ్చి ఆ ఇంట్లో ఉన్న వ్యక్తి ఇలా పూరి గుడిసెలో బతికిండు, బిల్డింగ్లలో బతికిండు అని చెప్పి వ్యక్తిగా టార్గెట్ చేసి మాట్లాడడం సరికాదు. మేము చెప్తా ఉన్నాం, నువ్వు కూడా గతంలో 2008లో ఈ గ్రామానికి వచ్చినావు. గత 15 సంవత్సరాల కాలంలో మరి అంత పెద్ద బిల్డింగ్ కట్టావు. ఈరోజు గోకారంలోగా కాంగ్రెస్ నాయకులే కానీ, సిపిఐ నాయకులు కానీ, టీఆర్ఎస్ నాయకులు 20 ఎకరాలు, 30 ఎకరాలు, 40 ఎకరాలు రైతులకు కూడా ఈరోజు చిన్న చిన్న కార్లు ఉన్నటువంటి పరిస్థితి. నీకు ఈరోజు పెద్ద కారు ఎట్లా వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. నువ్వు ఏం పని చేసి సంపాదించినా కూడా మీ ప్రజలకు తెలుసు అని చెప్తా ఉన్నాం. ఈ గ్రామంలో సర్వే నెంబర్ లేని భూమిని కూడా యాక్టిఫై చేసుకొని అమ్ముకున్నటువంటి పరిస్థితి ఏ నాయకునికి ఉన్నదో గ్రామ ప్రజలు చూస్తూ ఉన్నారు. దాన్ని మనసులో పెట్టుకొని పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా భర్త చచ్చిపోతే భార్య పేరు మీద ఉన్నటువంటి భూములను డబల్ రిజిస్టర్ చేసి ఎట్లా సంపాదించినా కూడా గ్రామ ప్రజలు తెలుసు. తగిన సందర్భంలో తగిన టైంలో కూడా తగిన బుద్ధి చెప్తారని కోరుతా ఉన్నాం. ఇక్కడ యువత ప్రధానంగా ఎక్కువగా ఉంది. అంటే కాంపిటేటివ్ పర్పస్లో ఉద్యోగం కోసం ప్రిపరేషన్ చేస్తున్నాడు. వాళ్ళ కోసం మీరు ఏమన్నా సందేశం అంటే గ్రంథాలయం ఏర్పాటు కావచ్చు, లేకపోతే కోచింగ్ సెంటర్ ఆ నిర్వాహకులను తీసుకొచ్చి వాళ్ళకి ఏమైనా చెప్పించేటువంటి ఇట్లాంటి ఏమైనా ప్రయత్నం చేయబోతున్నారు? ఇక్కడ మేము గెలిచిన తరంలో మా మేనిఫెస్టోలో కూడా పెట్టాం. యువత ఎక్కువగా ఉన్నది. విలేజ్ సంబంధించి ఇప్పటికి కూడా చాలామంది ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. హైదరాబాద్ కూడా దాదాపు సుమారు 100-150 మంది అక్కడ వెళ్ళి ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో జాబ్లు కొనసాగుతున్నారు. ఇక్కడ ఉన్న యువత విషయంలో కూడా ఈ గోకారంలో విద్య కోసం కమ్యూనిస్టు పార్టీకి సంబంధించిన సర్పంచ్లే ఈ బిల్డింగులు కట్టడం కానీ, ఈ స్కూల్ డెవలప్మెంట్ చేయడం కానీ పనిచేసినటువంటి పరిస్థితి ఉన్నది. గతంలో రాజయ్య గారు సర్పంచ్ ఉన్నప్పుడే ఇక్కడ ప్రైమరీ స్కూల్ ఉండే, దాన్ని ప్రైవేట్గా డబ్బులు చెల్లించి హై స్కూల్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. అదే ఉద్దేశంతో ఈరోజు స్ట్రెంత్ లేదు స్కూల్లో, దాన్ని కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాం. కానీ యువతకు సంబంధించిన విషయంలో గతంలో మేము హామీ ఇచ్చాం. ఇప్పటికే గ్రామ పంచాయతీ పైన మహిళా బిల్డింగు దివీస్ వారి సహకారంతో ఏర్పాటు చేశాం. ఆ మహిళా బిల్డింగ్ కూడా కట్టొద్దని దాదాపు ఎమ్మెల్యే గారు శంకుస్థాపన చేసినాక కూడా ఇప్పుడు ప్రత్యర్థిగా ఉన్న అభ్యర్థే ఎంపీపీ అనే స్థానంలో ఉండి ఒక 3-4 నెలలు దాన్ని కట్టకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి. అయినా దాన్ని అధిగమించి నిర్మాణం చేశాం. అందులో రూమ్ కూడా ఉన్నది. మహిళా సంఘం సంబంధించిన సభ్యులకు హాల్ మస్తుగా ఉన్నది. ఆ రూమ్లో కూడా గ్రంథాలయం యువతకు ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తా ఉన్నాం. గతంలో మీరు అభివృద్ధి చేస్తుంటే అంటే ఏ రకంగా అంటే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు నర్సరీ కావచ్చు అవన్నీ కూడా అవి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే అడ్డుపడ్డారు కొంతమంది అని చెప్పేసి మాకు తెలిసింది. దీని మీద మీరేమంటారు? ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మా భార్య సర్పంచ్ ఉన్నప్పుడు నాకు పాలకవర్గం సంబంధించింది వార్డు సభ్యులు తక్కువ ఉండి ఉప సర్పంచ్ కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళే ఉన్నారు. ఆ సందర్భంలోనే ప్రతి నెల 2018 పంచాయతీరాజ్ చట్టం ప్రకారం కేసీఆర్ గారు తెచ్చినటువంటి చట్టం ప్రకారం ప్రతి నెలకొకసారి పాలకవర్గ సమావేశం, ప్రతి 2 నెలలకు ఒకసారి గ్రామ సభలు నిర్వహించినటువంటి పరిస్థితి ఉండే. ఆ పాలకవర్గం ప్రతి నెల నిర్వహించే పరిస్థితులలో ఏ ఒక్క సమావేశం 5 సంవత్సరాల కాలంలో ఒక దొరలాగా పాలకవర్గం తీసిన ఎజెండాను ఫస్ట్ ఆయన ఇంట్లో కూర్చొని చర్చించుకున్న తర్వాతనే 11-11:30కు గ్రామ పంచాయతీకి వచ్చి కూర్చొని మాట్లాడే పరిస్థితి ఉండే. అసలు గ్రామ పంచాయతీ అనేది ఆ ప్రత్యర్థి ఇంట్లో జరిగిందా, పాలకవర్గం జరిగిందా అనేటువంటి పరిస్థితిలో ఉండేది. ప్రతి తీర్మానం ఏడ రోడ్డు పోయాలన్నా, ఏడ మోరి కట్టాలన్నా, ఏ పని కూడా డెవలప్మెంట్ చేయాలన్నా దుర్మార్గంగా అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. అది గ్రామ ప్రజలకు కూడా చాలా తెలుసు. అనేక విషయాలు కూడా ప్రజల గుండా గ్రామ సభలో చర్చించాం. అనేక విషయాలు కూడా ప్రజలతో తీసుకొచ్చాం. ఏ పని చూసినా అడ్డుకునే పరిస్థితి.
అతను సోషల్ మీడియాలో మాట్లాడుతున్నాడు. నా సహకారంతో, నీ సహకారం సెంటు పైసా లేదు ఈ ఊరికి సంబంధించింది. గతంలో ఉన్నటువంటి అభ్యర్థి 5 సంవత్సరాలు ఎంపీడీ చేశావు, 5 సంవత్సరాలు ఎంపీపీ చేశావు. నేను స్వయంగా వెళ్ళి ఎంపీపీ ఛాంబర్లో కూర్చొని మాట్లాడాను. ఈ విలేజ్ సంబంధించిన విషయంలో ప్రతి విలేజ్కి డెవలప్మెంట్ ఫండ్ కింద 5 లక్షలు 10 లక్షలు పెడతా ఉన్నావు. వైస్ ఎంపీపీ సంఘం సంబంధించింది 30 లక్షలు వర్కుడిపల్లిలో పెట్టావు, సంఘంలో పెట్టారు. మన ఊరు సంబంధించిన విషయంలో అతను ఏదైతే ఎంపీపీ ఇంటి ముందున్న ఒక మోరికి ఒక 10 లక్షలు పెట్టని అప్పీల్ చేశాను. కానీ దాన్ని పట్టించుకున్న పరిస్థితి లేదు, కనీసం డెవలప్మెంట్ చేసిన పరిస్థితి లేదు. ఈరోజు నా సహకారంతో నేను పై స్థాయిలో ఉన్నా, ఎంపీపీ స్థాయిలో ఉన్నా, నేను లేకుంటే ఎట్ట నడుస్తుంది అనే పద్ధతిలో మాట్లాడడం సరికాదు. మీ సహకారం కాదు. ఈ ఊరి అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా పైసా సపోర్ట్ కానీ మీరు లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇదే ఉద్దేశంతో కాకుండా ఇక్కడ నేను చేసినటువంటి డెవలప్మెంట్ ఎస్డిఎఫ్ ఫండ్ కానీ, ఎన్ఆర్జీఎస్ సీసీ కానీ, డివిస్ కంపెనీ సీసీ కానీ శంకుస్థాపన ఒక ఎమ్మెల్యే గారిని పిలిపించి శంకుస్థాపన చేస్తే ఊరు జనమంతా వచ్చి ఎమ్మెల్యే గారు వచ్చినా కూడా ఒక 20 నిమిషాలు కూడా లేటు వచ్చి దురలాగా ప్రవర్తించినటువంటి పరిస్థితి ఇక్కడ గ్రామ ప్రజలు చూశారు. అది మేము దానికి చెప్తా ఉన్నాం. ఏదైతే ప్రజలు మనం మాట్లాడే విషయం మీరే స్థాయిలో కూడా డెవలప్మెంట్ అయ్యారో, నేనే స్థాయిలో డెవలప్మెంట్ అయినో ప్రజలు ప్రతినిత్యం చూస్తూ ఉన్నారు. దానికి ప్రజలే తగిన పరిష్కారం నిర్ణయిస్తారు. ఇక్కడ పిహెచ్సి సంబంధించినటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉన్నాయా? మీరు వస్తే ఏమన్నా అంటే ఏర్పాటు చేయడానికి ఏమైనా కృషి చేస్తారా? అంటే మనకు విద్య వైద్యం రెండే ముఖ్యం కదా, కాబట్టి అది ఏమైనా ఉందా, లేకపోతే ఏమైనా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తారా గవర్నమెంట్ సహకారంతో? మేము అధికారంలోకి మళ్ళీ ప్రజలు మాకు అధికారంలో చేపట్టినట్టయితే గతంలో ఉన్నటువంటి వెటర్నరీ హాస్పిటల్ పస్ల దవాఖానా శిథిలావస్థలో ఉన్నది. అప్పటికే 16 లక్షలు శాంక్షన్ చేశాం, అది ఇంకా అమలు కాలేదు. అదేవిధంగా పిఎస్సి సెంటర్ వర్కట్పల్లిలో ఉన్నది. మా సబ్ సెంటర్ కూడా ఇక్కడ జాలగాల సంబంధించిన గ్రామ పంచాయతీ ఏర్పడ్డది కాబట్టి ఈ జాలగాల గోకార సంబంధించిన సబ్ సెంటర్ తీసుకురావడానికి అధికారుల సహకారంతో పూర్తిగా ఏర్పాటు చేస్తామని తొందరగా తెలియజేస్తా ఉన్నాం. ఓకే, చివరిగా ఈ గోకారం గ్రామ ప్రజలకు ఒక కంటెస్టెడ్గా, ఒక పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థిగా వీళ్ళ నుంచి మీకు మీ సందేశం ఏమి ఇస్తున్నారు జనాలకి? నేను గతంలో ఉన్నటువంటి నేను చిన్ననాటి నుండి 1990 నుండి ఇంటర్మీడియట్ నుంచి విద్యార్థి సంఘంగా రాజకీయాల్లో ఉన్నాను. నాకు రాజకీయాల్లో సంబంధించిన విషయాల్లో పూర్తిగా అవగాహన ఉన్నది. ఆ అవగాహన పరిస్థితులలో నేను గతంలో ఎంపీటీసీగా పోటీ చేసి ఓడిపోయాను. 2వ దఫా మా భార్య సర్పంచి గెలిచినటువంటి పరిస్థితి. ఆ సందర్భంలోనే పాలకవర్గం లేక నన్ను గ్రామ పంచాయతీలోకి రానివ్వకుండా చేసినటువంటి పరిస్థితి చూశాను. అదేవిధంగా మా భార్యకు హౌస్ వైఫ్ కాబట్టి జనరల్ బాడీలో కూడా మాట్లాడడానికి కొద్దిగా అవకాశం లేకపోయింది. నాకు ఈ అవకాశం కల్పించినట్టయితే నేను జనరల్ బాడీలో కానీ గ్రామ పాలక వర్గాల్లో కానీ ఉన్నటువంటి సమస్యలపై చర్చించి ప్రభుత్వం నుంచి నిధులు ఎక్కువ రాబట్టడానికి ప్రయత్నం చేసి ఈ విలేజ్గా మండలంలోనే మంచి డెవలప్మెంట్ విలేజ్గా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా ఇండస్ట్రీ సంబంధించినటువంటి వాళ్ళతో కూడా మాకు సంబంధాలు ఉన్నాయి. ప్రభుత్వం సహకరించకపోయినా, ఎమ్మెల్యేలు సహకరించకపోయినా చెప్తా ఉన్నారు, మా ప్రభుత్వం అధికారంలో ఉన్నది, మాది పాలకవర్గం, మేము అనేక నిధులు తెస్తామని చెప్పారు. మేము అదే చెప్తా ఉన్నాం. ఇప్పుడు అనిల్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యి ఈ కాన్స్టిట్యూషన్లో 2 సంవత్సరాలు దాటింది. ఈ విలేజ్ సంబంధించిన విషయంలో ఏమన్నా డెవలప్మెంట్ జరిగిందా? ప్రజలు ఆలోచించాలి. ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఈ విలేజ్లో ఒక్క రూపాయి కూడా బడ్జెట్ పెట్టినటువంటి పరిస్థితి లేదు. చెప్తా ఉంటారు వాళ్ళు, మేము ముత్యాలమ్మ గుడి కాడి రోడ్డు పోసినా చెప్పుకుంటారు. అది గత ఎమ్మెల్యే గారు మిగిలినట్టు ఎన్ఆర్జీఎస్ ఫండ్ అది చేయలేక, వర్క్ చేయలేక నిలిగిపోయిన ఫండ్నే ఇప్పుడు వచ్చినటువంటి ఎమ్మెల్యే గారే దాన్ని అమలు చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా మరి ఎమ్మెల్యే గారు అదైతే ఫండ్ ఎన్ఆర్జీఎస్ చేశారు, మరి నేను దిగిపోయే ముందు గోకారంలో 70 లక్షల వరకు శాంక్షన్ చేసుకొచ్చాను. అండర్ డ్రైనేజ్ సంబంధించి 50 లక్షలు, రజక సంఘం సంబంధించింది 5 లక్షలు, ముదిరా సంఘం తెలుగు సంఘం సంబంధించింది 5 లక్షలు, ఈ రోడ్లకు, ఈ బిల్డింగ్లకు ప్లస్ ఈ మోరీలకు సంబంధించి 70 లక్షలు శిలాఫలకాలు కూడా పెట్టి ఓపెన్ చేసే పరిస్థితిలో ప్రభుత్వం కూలిపోయింది. మరి అది ఎందుకు అమలు చేయలేదని చెప్పి ఈ సందర్భం చేసినా పూర్తిగా రద్దు చేసినటువంటి పరిస్థితి. ఈ బడ్జెట్ రద్దు చేశారు, కానీ ఎన్ఆర్జీఎస్ మిగిలిన ఒక 15 లక్షలు తీసుకొచ్చి ముత్యాలమ్మ గుడికాడి పోసినటువంటి పరిస్థితి. అది పాత ఎమ్మెల్యే గారు మిగిలించిపోయిన బడ్జెట్ తప్ప, మీరు వచ్చినాక కూడా 2 సంవత్సరాల్లో ఎన్ఆర్జీఎస్ ఫండ్ వచ్చింది, మరి బడ్జెట్ వచ్చింది, మరి ఎక్కడ పెట్టారు, ఏం చేశారు, మా ఊరికి ఏం చేశారు? ఇప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చి డెవలప్మెంట్ చేస్తారు, మా అధికారంలో 2 సంవత్సరాల కాలం అయిపోయింది, ఇంకెప్పుడు చేస్తారు? ఇంకా 2 సంవత్సరాల్లో మళ్ళీ ప్రభుత్వం ఎన్నికలు వచ్చే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ సందర్భంగా మమ్మల్ని గెలిపించినట్టయితే మేము కమ్యూనిస్టులు ఎమ్మెల్యేలు ఉన్నా ఎమ్మెల్యేలు లేకున్నా అధికారుల సహకారంతో, ప్రజల సహకారంతో, పోరాటాలతోటి ఈ ఊరిని డెవలప్మెంట్ చేశాం, ఇంకా అభివృద్ధి దశలో తీసుకుపోతామని తెలియజేస్తాను. నా గుర్తు సీరియల్ నెంబర్ 4వ నెంబర్. ఫుట్బాల్పై
అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని కోరుతాం. ఒక సర్పంచ్ అభ్యర్థిగా ఊరు కోసం ప్రజలు ఏం కోరుకుంటారంటే వాటర్ సమస్య కావాలని, వాటర్ సమస్య లేకుండా కావాలని, లైట్ పోతే లైట్ కావాలని, పెన్షన్లు అందాలని, ఇట్లాంటి చిన్న చిన్న సమస్యలే కోరుకుంటాం. దానికి సంబంధించి అధికార పార్టీ అభ్యర్థి గెలిస్తేనే అభివృద్ధి అవుతుందంటే తెలంగాణలో ఏ పార్టీ కూడా గెలవకుండా అధికార పార్టీ గెలవాలి. కాబట్టి ఈ అధికార పార్టీకి సర్పంచ్ అభ్యర్థికి సంబంధం ఉండదు. అధికారంలో ఉన్నా లేకపోయినా గ్రామాలకు ఖచ్చితంగా ఫండ్స్ వస్తాయనేటువంటిది దీని సారాంశం. ఏదేమైనా గోకారం గ్రామ ప్రజలారా తస్మాత్ జాగ్రత్త. మీకు భూములు స్కామ్ చేసే దొరల పాలన కావాలా, లేదా ఎర్రజెండా బట్టి పేదల కోసం కొట్లాడేటువంటి అభ్యర్థి కావాలా, మీరే డిసైడ్ చేసుకోండి. గోకారం మాజీ సర్పంచ్ మధ్యల రాజయ్య గౌడ్ మనతో ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. ఎట్లా ఉంది ప్రచార శైలి, ఎట్లా ఉంది ఈరోజు గోకారం గ్రామంలో ప్రస్తుతం అభ్యర్థి తుర్కపల్లి సురేందర్ 250 ఓట్ల మెజార్టీతోనే గెలుస్తారని చెప్పి నేను గడ్డబజంగా చెప్తున్నా. ఎందుకంటే నేను డోర్ టు డోరు, ఇల్లు ఇల్లు, గల్లి గల్లి అన్నీ తిరిగిన. వాళ్ళందరూ కూడా మీ పరిపాలన బాగుంది, మాకు అన్ని వసతులు ఉన్నాయి అని చెప్పి చెప్తారు. ఇంకా మీరు గెలిస్తే ఇంకా అభివృద్ధి అవుతుంది. అభివృద్ధిని కావాలంటే తుర్కపల్లి సురేందర్ గెలవాలని చెప్పి చెప్తారు జనాలు. ముఖ్యంగా ఏంటంటే ఈ ఊరి అభివృద్ధి విషయంలో సిపిఎం పార్టీ 3-4 సర్పంచ్ చేసిన ఈ ఊరు మంచి అభివృద్ధి దశలో ఉంది. గతలో దొరలపాలు ఉండేది, దాని వ్యతిరేకంగా ఈడ కమ్యూనిస్ట్ పార్టీ పుట్టింది. ఈడ స్కూల్ ఉండపోయేది, చెర్లకు వాటర్ రాకపోయేది, బొర్లాసుకుంటా నీళ్ళు రాకపోయేది, ఏ మత్స్యకారులకు ఇబ్బంది ఉండే, అనేక సమస్యలు ఇబ్బంది ఉన్న ఊరిని ఈడ కమ్యూనిస్ట్ పార్టీ పుట్టిన తర్వాతనే స్కూల్ పుట్టింది, స్కూల్ స్థలం పుట్టింది. బొర్లాసుకుంటా కూడా మేమే సర్పంచ్ ఉన్నప్పుడే, కమ్యూనిస్టులు సర్పంచ్ ఉన్నప్పుడే బొర్లాసుకుంటా కట్టగాని, మన గోకారం చెరువు సంబంధించిన కట్టగాని మన సర్పంచ్ ఉన్నప్పుడే తుర్కపల్లి లింగ చైర్మన్ సాబు చేస్తుండు. ఇద్దరం కలిసి ఈ గోకారం చెరువుని బొర్లాసుకుంటని ఆ రోజు నిర్మాణం చేసి ఇలా సాగుకు వచ్చే ప్రయత్నం చేసినాం. అంతకుముందు గోకారంలో వాటర్ ఉండపోయేది, చాలామంది బతుకుదెరువు గురించి బయటకు పోయేది. అటువంటి ఊరిని ఈడ వాటర్ కావాలని చెప్పి పెద్ద కాలువ అంటారు దీన్ని. ఈ పెద్ద కాలువని ఎలుపు చేసి 4 మీటర్ల ఎలుపుతోని, 6 మీటర్ల ఎలుపుతోని కాలువ పెద్దగా చేసి ఇలా చెరువుని, రామసముద్రం చెరువుని సస్యశ్యామలుగా చేసిన తర్వాత ప్రతి రైతు కూడా ఈరోజు మా దగ్గర దాదాపు తక్కువ పేదవాళ్ళు ఉండి ప్రతి వాళ్ళు కూడా వ్యవసాయం చేసుకోవడానికి, ఎంతో కొంత పంట పండించుకోవడానికి ఉపయోగపడుతుంది, అందరూ బతకడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఏదేమన్నా ముఖ్యమంత్రి రామసముద్రం చెరువు బాగా డెవలప్ చేసాం, ఇంకా కూడా డెవలప్ చేస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది. అదే కాకుండా నక్సలైట్లు గోకారం సంబంధించిన మూసీలకు పోతందుకు బాటా కావాలని మా ఊరిలో కొట్లాడితే కూడా ఆ బాట ఇయ్యని పరిస్థితి, వాళ్ళు కాంగ్రెస్ నాయకులు తిప్పట్లాడిన పరిస్థితి, నక్సలైట్ పిలుపు కూడా భయపడలేదు. అయినా త్యాగాలు చేసి కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులకు సపోర్ట్గా జన సపోర్ట్ సహకరించారు. కాబట్టి వీళ్ళందరూ సమక్షంతోనే ఏట్లకెళ్ళి ఇక్కడ కురువాడ కాడకెళ్ళి ఏట్లకు కూడా రోడ్డు చేయడం జరిగింది. అట్లాగే బొందలగడ్డలకు ఎంపీ గారు మధు గారు అసలు ఆ బొందగడ్డ పోరాకపోయేది. మా ఎంపీ గారు మధు గారు నిధులు తీసుకొచ్చి ఆ బొందగడ్డలకు రోడ్డు పోస్తే ఇక కనీసం ఆడ బొందలు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. అట్లాగే కొమ్మచింత నుంచి మూసీలకు బాట చేస్తుంటే ఇదే కాంగ్రెస్ నాయకులు మా పార్టీ కార్యకర్తల మీద దాడి చేయడం కూడా జరిగింది. అయినా మేము భయపడకుండా నిర్భయంగా ఆ రోడ్డు తీయగలను, ఈ రోడ్డు తీయగలను, బొందగడ్డ రోడ్డు కూడా తీయగలను. అయితే అదే కాకుండా స్కూల్ సంబంధించింది స్థలం కావాలంటే అనేక ఇబ్బందులు పెట్టి ఆ స్కూల్ని అవతలకు ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తే కూడా మేము గట్టి ప్రయత్నం చేసి ఒక్స్బోర్డ్ తర్వాత ఒక ఎకరం భూమి స్కూల్ మలపడం జరిగింది. మిగతా రైతుల కాడ కూడా 1 ఎకరం అంత భూమి కొనుగోలు చేసి ఆ భూమి 2 ఎకరాల భూమి సమీకరించి దానికి సంబంధించిన అన్ని బిల్డింగ్లు కూడా మా పాలకవర్గమే, మేము ముగ్గురం శ్రీరాములు, సురేందర్, నేను ముగ్గురు పాలకవర్గమే ఆ బిల్డింగ్లు అన్ని కట్టడం జరిగింది. అట్లాగే గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా స్థిర వ్యవస్థలో ఉంటే కూడా ఆ బిల్డింగ్ కూడా మా పాలకవర్గమే కట్టింది. ఊళ్ళో బ్యాంకు లేకుండా ఇబ్బంది పడుతుంటే కూడా శ్రీరాములు నాయకత్వం వల్ల గ్రామ పంచాయతీ కానీ ఆ బ్యాంక్ కానీ చాలా తీసుకొచ్చి చేయడం జరిగింది. ఆ బ్యాంకు తీసుకొస్తే కూడా చాలా ఇబ్బంది పెట్టారు, రానియకుండా ఎన్నో ఇబ్బందులు పెట్టారు. అయినా త్యాగాలు చేసి బ్యాంకు తీసుకురావడం జరిగింది. అట్లాగే ఊళ్ళో సీసీ రోడ్డు వస్తుంటే కూడా అనేక ఇబ్బందులు పెట్టారు. అయినా ఇంతకుముందుకే మన సురేందర్ చెప్పిండు, అయినా గల్లీ గల్లీకి సీసీ రోడ్లు పోయగలను, గల్లీ గల్లీకి నల్లాలు వేయగలను, గల్లీ గల్లీకి వాటర్ వేయగలుగుతాను, గల్లీ గల్లీకి స్తంభాలు వేయగలను, గల్లీ గల్లీకి లైట్లు వేయగలను. అన్ని అంగన్వాడీ బిల్డింగ్ కానీ, బీసీ కమ్యూనిటీ హాల్ కానీ అన్నీ కూడా గ్రామంలో ప్రభుత్వం ఉన్నా లేకున్నా మాకు డివిస్ ఇండస్ట్రియల్ సహకారంతో మేము ప్రయత్నం చేస్తున్నాం.
అట్లాగే ప్రభుత్వం సహకారం కూడా కావాలని కోరుకుంటున్నాం. అది తప్పేం లేదు. ఏదేమైనా మళ్ళీ దొరల పాలన వచ్చే పరిస్థితి ఉంది. 30 ఏళ్ళ కింద పోయిన దొరల పాలన మళ్ళీ దొరల పాలన వస్తుంది. ఎందుకంటే సర్పంచ్ నాయకుడు ఏ గల్లీలోనే కూర్చొని పంచాయతీ చేయాలి, తీర్మానాలు చేయాలి. కానీ ఇంటికి పిలిపించుకొని దొరలాగా ఇంటికి పిలిపించుకొని తీర్మానాలు చేసే పద్ధతి మానాలి. ఏదున్నా పబ్లిక్ ఇష్యూలో పబ్లిక్ కూర్చొని మాట్లాడి సమస్యలు పరిష్కారం చేయకుండా దొరతనంతో ఇంకా కూడా మేము దొరలమే అనే దాంతో అరే రారా మా ఇంటికి రారా అని చెప్పి ఈయన పిలిపించి పంచాయతీలు పెట్టి ఎలగొట్టారు తప్ప ఏ ఒక్క పరిష్కారం కూడా చేయలేదు. ఏదేమన్నా ఇంకా దొరల పాలన పోవాలి. 30 ఏళ్ళ కింద దొరల పాలన మళ్ళీ దొరల పాలన వస్తుంది కాబట్టి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇంకోటి రెండు టర్ములు కూడా మహిళలే సర్పంచ్ చేశారు. ఇప్పుడు జనరల్కి వచ్చినా కూడా మళ్ళీ మహిళనే పెడితే కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఏదైనా స్వతంత్రంగా చేయలేము. మళ్ళీ ఇంకా ఆయన ఎక్కించుకోపోయడానికి కావాలి కాబట్టి ఏదేమున్నా సురేందర్ని జెంట్స్కి వచ్చింది కాబట్టి 2 టర్ములు మహిళలకే వచ్చాయి కాబట్టి ఈ టర్ము మగవాళ్ళకి వచ్చింది. ఖచ్చితంగా తుర్కపల్లి సురేందర్ని గెలిపించి ఆయనకు బాల్ మీద ఓటేసి గెలిపించవలసిందిగా 10 వార్డును కూడా గెలిపించవలసిందిగా కోర్చు ముగించుకుంటాం. సిపిఎం మాజీ ఎంపీటీసీ నారాయణ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం ప్రచార శైలికి సంబంధించి. అన్న నమస్తే. నమస్తే అండి. ఓకే, ఎట్లా ఉంది ప్రచార శైలి, అట్లాగే గెలుపు ఓటములు ఏంటి? మా గ్రామంలో గత 5 పర్యాయాలు సిపిఎం అభ్యర్థులే సర్పంచ్లో గెలుస్తారు. ఒకసారి నేను కూడా ఎంపీటీసీ గెలిచిన. ఆ రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, నేను ఎంపీటీసీ అయినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. అయినా సరే మా గోకారానికి అప్పుడు ఫుట్పాత్ వరకు ఫండ్స్ వస్తుండే. ఫుట్పాత్ వరకు ద్వారా గోకారం, నమ్లెకాల్వ, జాలగాల గ్రామాలలో మట్టి రోడ్లు పోయించిన. మా గోకారం నుండి నమ్లెకాల్వ వరకు మన కాల్వ బాగా చేయించిన. మన గోకారం గ్రామంలో కూడా ఇక్కడ నుండి చెర్కా బాలార్షమిటికా నుంచి ఇక్కడ కాలువ దాకు కూడా మోరీ కట్టించిన నా ఫండ్స్ తోటి. ఆ రోజుల్లో కూడా ఏ ప్రభుత్వం లేకపోయినా మేము ఆ రోజు అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. తర్వాత అంతకుముందు జగన్నాథం సర్పంచ్ ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. తర్వాత రాజయ్య వచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. శ్రీరాములు వచ్చినప్పుడు టీఆర్ఎస్, సురేందర్ వచ్చినప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వాలు ఉన్నాయి. అయినా కమ్యూనిస్టు పార్టీలు ప్రభుత్వంలో లేవు, పనులు జరగవు అనేది ఎవరైతే చెప్తా ఉన్నారో వాళ్లకు అసలు కనీస ఇంకిత జ్ఞానం లేదనేది నా ఉద్దేశం. ఎందుకంటే గ్రామ పంచాయతీలకు ఇప్పటివరకు మీరు చెప్పినట్టు గ్రామ పంచాయతీలకు నిధులు సపరేట్ ఉంటాయి. ఆ నిధులు వస్తూ ఉంటాయి, అభివృద్ధి చేస్తూ ఉంటారు. ఎవరైతే సర్పంచ్ అవుతారో ఆయనకు ఫస్ట్ ఈ గ్రామానికి అభివృద్ధి చేయాలని ఫస్ట్ ఆలోచన ఉంటే ఏ పార్టీ ఉన్నా, అధికారంలో ఉన్నా లేకపోయినా అభివృద్ధి చేసే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మనం మొన్నటిదాకా సురేందర్ గారు భార్యను పెట్టినా ఆయన ఆడామైనా కానీ ఆయన వెనకాల ఉండి చాలా అభివృద్ధి మన గ్రామంలో చేసిండు. మన గోకారం గ్రామ ప్రజలకు అందరికీ కూడా తెలుసు. గోకారంలో గల్లీకి సీసీ రోడ్డు ఉంది, గల్లీకి మోరీలు ఉన్నాయి, ఇంటింటికి నీళ్లు ఉన్నాయి. ప్రతి పని ఆయన చేయగలిగిండు. దివ్యస్ గారి సహకారంతో ఎన్నో పనులు చేసిండు. చిన్న ఉదాహరణ ఏంటంటే మన గోకారం చెరువు నిండాలంటే, గోకారం గ్రామ రైతులు బతకాలంటే ఫస్ట్ గోకారం చెరువులో నీళ్ళు ఉండాలి. గోకారం చెరువులో నీళ్ళు ఉండాలంటే ధర్మారెడ్డిపల్లి ఉండి గోకారం చెరువు వరకు పూటిక ప్రతి పంటకి తీస్తేనే కానీ గోకారం చెరువులకు నీళ్ళు వస్తాయి, లేకుంటే నీళ్లు రావు. ఎందుకంటే రైతులు చాలామంది మోటార్లు పెట్టుకొని పై ప్రాంతాలకు నీళ్లు తరలిస్తుంటారు. మరి నీళ్లు రాకుండా ఉంటున్నది. ఆ పరిస్థితుల్లో సురేందర్ కానీ, రాజయ్య కానీ, ఇక్కడ ఉన్న మన నాయకులు దివిస్ ఫ్యాక్టరీ వాళ్ళ దగ్గరికి పోయి, యజమాని దగ్గరికి పోయి వాళ్ళని ఒప్పించి మన పంట కాలువని ప్రతి పంటకి ఒకసారి దాన్ని సాపి చేపించి వర్క్ చేపిస్తున్నారు. మరి అట్లాంటిది ఎంపీపీగా ఆయన 5 సంవత్సరాలు ఎంపీటీసీగా ఉన్నాడు. రెండోసారి ఎంపీటీసీ అయ్యి ఎంపీపీ అయ్యిండు. ఎంపీపీ అంటే ఒక మండలానికే ఆయన పెద్ద నాయకుడు. అట్లాంటిది మా గ్రామానికి ఏ పనులు కూడా చేయలేదని చెప్పేసి ఇప్పుడు మన వాళ్ళు చెప్పారు. అది వాస్తవం, ఊరందరికీ కూడా తెలుసు. అయితే ఆయన ఇప్పుడు ఏమని వస్తుండు, నాకు ఒక్కసారి అవకాశం ఇయ్యి, నేను సర్పంచ్ని గెలిపిస్తే నేను ఊరు బాగా అభివృద్ధి చేస్తానంటున్నాడు. మరి ఇప్పటికి 10 సంవత్సరాలు ఆయన అధికారంలో ఉండు, అధికారం లేకుంటే ఏం లేడు. 10 సంవత్సరాలు కూడా అధికారంలో ఉన్నాడు, కానీ ఏ పని చేయలేదు. మరి ఇప్పుడు ఏం చేయగలుగుతాడు ఆయన? ఏ పని చేయలేడు. ఆయనకు ఉన్నది ఒకటే, ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు ఆ ఇంట్లో కూర్చొని నలుగురిని పిలిపించి ఆయన పక్క పని కూర్చొని పంచాయతీ తీర్మానం చేయాలి, ఆ పంచాయతీలు పెద్ద చేయాలి, ఇంటింటికో పంచాయతీ పెట్టాలనేది ఆయనకు ఉంటుంది. అయితే ఆయన 2-3 సార్లు మీడియాలో మాట్లాడుతూ ఏమంటుండంటే జగన్నాథం కుటుంబము చితికిపోయింది, జగన్నాథ కుటుంబం వెనుకబడిపోయింది అని చెప్తున్నాడు. మరి జగన్నాథ కుటుంబం చితికిపోవడానికి, జగన్నాథ కుటుంబం వెనుకబడిపోవడానికి కారణం ఎవరు? నేను జగన్నాథ కుటుంబం సభ్యున్నే. మరి నా కుటుంబ సభ్యులని ఆయన వెనకాల తిరిగేటోళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టారో ఇక్కడ ఉన్న వాళ్ళకందరూ తెలుసు, గ్రామ ప్రజలకు అందరికీ తెలుసు. మా కుటుంబాన్ని మా వెనకాల పడి కనీసం 2-3 సంవత్సరాలు మన ఎన్నో ఇబ్బందులు పెట్టారు. అది గ్రామ ప్రజలకు అందరికీ తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు. కానీ మీదికి ముసలికా నీరు అన్నట్టు జగన్నాథ కుటుంబం వెనుకబడిపోయింది, ఆయన వెనకాల తిరిగేటోళ్ళు, ఆయన ఫోటో పెట్టుకున్న వాళ్ళు బాగుపడ్డారు అంటే మరి జగన్నాథ కుటుంబం చితికిపోవడం కారణమే వాళ్ళు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రజలు ఆలోచన చేసి మరి ఈసారి ఖచ్చితంగా మళ్ళొకసారి సిపిఎం అభ్యర్థిని సర్పంచ్గా గెలిపించాలనేది మేము కోరుతూ ఉన్నాం. మరి ఇంకొకటి, మేము తిరుగుతున్న క్రమంలో ఒక క్వశ్చన్ వచ్చింది. అంటే ఒకవేళ కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే గ్రామ పంచాయతీకి తాళం పెడతారట.
అంటే గ్రామ పంచాయతీకి సంబంధించిన సమావేశాలన్నీ కూడా ఆయన ఇంట్లో జరుగుతాయని కొంతమంది చర్చించుకుంటారు సామాన్య జనం. అది నిజమే అంటారా? అవునండి. ఇప్పుడు ఒక ప్రజాప్రతినిధి అయి ఉంటే ఆయన ఎక్కడ ఉండాలి? గ్రామ పంచాయతీ దగ్గరికి రావాలి, లేకుంటే గ్రామ కూడలిలోకి రావాలి, గ్రామ ప్రజల సమస్యలు తెలుసుకొని అక్కడ కూర్చొని ఏమైనా సమస్యలు ఉంటే తీర్మానం చేయాలి. కానీ ఆయనకు అట్లాంటి ఆలోచన ఉండదు. ఎప్పుడు పోయినా ఆయన ఇంట్లో కూర్చొని ఎవరికైతే సమస్య ఉంటుందో వాళ్ళని ఆ ఇంటి దగ్గర పిలిపించుకొని అక్కడనే తీర్మానం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ఈ రోజు కూడా ఆయన గ్రామ పంచాయతీలో కూర్చొని లేకుంటే గ్రామ కూడలిలోకి వచ్చి తీర్మానాలు చేసే పరిస్థితులు లేవు. ఇది గ్రామ ప్రజలందరికీ కూడా తెలుసు. అంటే రేపు సమావేశం నిర్వహించేది కూడా గ్రామ పంచాయతీలో వార్డు మెంబర్లతోటి అంతా కూడా ఆయన ఇంట్లోనే జరుగుతుంది. అదే జరుగుతుంది. ఫస్ట్ వాళ్ళ ఇంట్లో మీరు మీటింగ్ పెట్టుకొని ఆడ చర్చించుకొని ఆడ జరిగిన తర్వాతనే గ్రామ పంచాయతీ కాడికి నామినల్గా రావాలి. కాబట్టి ఆడికి వచ్చి కూర్చుంటారు. లేకుంటే అక్కడనే జరిగి ముగిసిపోతుంది. అది కూడా ఇక్కడ సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి శాఖ కార్యదర్శి, గ్రామ కార్యదర్శి సురేష్, కవిడే సురేష్ ఉన్నాడు. ఒకసారి మాట్లాడదాం మనం. జనం టీవీ వారికి ముందుగా గోకారం సిపిఎం పార్టీ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా గత 10 రోజుల నుంచి సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారం గడప గడపకు జరుగుతూ ఉంది. ఏ ఇంటికి పోయినా కమ్యూనిస్టులుగా ఉన్నటువంటి మిమ్మల్నే గెలిపించుకుంటాం, ఫుట్బాల్ గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజార్టీతో మళ్ళీ గెలిపించుకుంటామని చెప్పేసి ప్రజలు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ప్రత్యర్థిగా ఉన్నటువంటి కాంగ్రెస్ సంబంధించినటువంటి అభ్యర్థి ఈ గ్రామానికి జనరల్ స్థానంలో రిజర్వేషన్ వచ్చింది. జనరల్ స్థానంలో రిజర్వేషన్ వచ్చినప్పుడు ఆయన పోటీ చేయడానికి అవకాశం ఉంది. కానీ ఆయన పోటీ చేయకుండా వాళ్ళ భార్యను పోటీలో పెట్టి నెక్స్ట్ తర్వాత జరిగేటువంటి జెడ్పీటీసీ ఎన్నికల్లో, ఎంపీటీసీ ఎన్నికల్లో మళ్ళీ ఆయన పోటీ చేయడం కోసం, ఒకే ఇంట్లో 2 పదవులు దక్కించుకోవడం కోసం వాళ్ళ భార్యను పోటీ చేయిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలంతా ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గత 25 సంవత్సరాల కాలం నుంచి ఆయన పదవిలో లేకుండా ఎప్పుడు లేడు. ప్రజల దగ్గర పోయి, ఓటర్ల దగ్గర పోయి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నేను పోయినసారి ఓడిపోయినా, నేను గతంలో ఓడిపోయినా అని చెప్పి ప్రజలకు అబద్ధాలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. గత 25 సంవత్సరాల నుంచి ఆయన ప్రతి ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉండు. 5 సంవత్సరాలు ఎంపీటీసీగా పోటీ చేసిండు, 5 సంవత్సరాలు ఎంపీపీగా ఉండు. కాబట్టి ప్రజలారా అర్థం చేసుకొని మన గ్రామాన్ని అభివృద్ధి చేసేటువంటి సిపిఎం అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి తుర్కపల్లి సురేందర్ గారి ఫుట్బాల్ గుర్తు మీద అత్యధిక ఓట్లేసి గెలిపించాలని కోరుతా ఉన్నాం. ఒకసారి గ్రామానికి సంబంధించినటువంటి మహిళలు, విద్యార్థులు, యువకులు, రైతులు, వ్యవసాయ కూలీలు అందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఏంటంటే, గత ఎమ్మెల్యే ఎన్నికల్లో మనం అందరం చూసినాం. ఆయన ఎమ్మెల్యే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినటువంటి పరిస్థితి మనం చూసినాం. డబ్బులు ఇస్తే ఏ పార్టీ అయినా మారేటువంటి మనస్తత్వం ఆయనకు ఉంది. కాబట్టి డబ్బులు ఇచ్చి తర్వాత భూములు స్కాములు చేసేటువంటి అభ్యర్థికి ఓటేస్తారా, ప్రజల కోసం పనిచేసేటువంటి అభ్యర్థికి ఓటేస్తారా, ప్రజలంతా అర్థం చేసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మాజీ సర్పంచ్ శ్రీరాములు గారు ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. మన గ్రామంలో కమ్యూనిస్ట్ పార్టీ వస్తే అభివృద్ధి కాదని చెప్పి ప్రచారం చేస్తూ ఉంటారు. గ్రామంలో జరిగిన ప్రతి పని కమ్యూనిస్ట్ పార్టీ ద్వారానే అభివృద్ధి చెందింది. జనానికి కావాల్సిన సీసీ రోడ్లు, డ్రైనేజీలు పూర్తిగా పార్టీ వాళ్ళు చేసిన పనులే ఉన్నాయి. ఇప్పుడు చేయాల్సిన పనులంతా ఏంటంటే నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇప్పించాలి. అది ప్రధాన లక్ష్యంగా కమ్యూనిస్ట్ పార్టీగా మేము రేపు గెలిచిన వెంటనే యువతకు ఉద్యోగాలు కల్పించాలని చెప్పి కోరుకుంటున్నాం. మేము ఖచ్చితంగా ఆ పనిలోనే ఉంటాం. మా అభ్యర్థి ఫుట్బాల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించగలరని కోరుచున్నాం. ఈ గోకారానికి సంబంధించి ఒక మేనిఫెస్టోను విడుదల చేశారు వీళ్ళు. దీనికి 11 అంశాలతో మొత్తం మీద ఒక మేనిఫెస్టో, అంటే ఏం చేయబోతున్నారు సర్పంచ్గా గెలిస్తే అనేటువంటిది. గోకారం నుండి మొదటిది, గోకారం నుండి నేలపట్ల వరకు 12 ఫీట్ల సీసీ రోడ్డును ఏర్పాటు చేస్తాం. రెండవది, గ్రామ పంచాయతీ వద్ద ఉన్న కోటమైసమ్మ గుడి నిర్మిస్తాం. మూడవది, గోకారం గ్రామం నుండి చెరువు కట్టపై నుండి శ్రీరాముల వారి గుడి వద్దకు సీసీ రోడ్డు నిర్మిస్తాం. దానికి లైట్లు, స్ట్రీట్ లైట్స్ కూడా ఏర్పాటు చేస్తామని మూడవది. తర్వాత 4వ మేనిఫెస్టో అంశం, పెద్ద కాలువ నుండి బొర్లం రాజు కుంట వరకు మట్టి రోడ్డు ఏర్పాటు చేస్తాం. 5వది, ముత్యాలమ్మ గుడి నుండి గంగమ్మ గుడి వరకు సీసీ రోడ్డు ఏర్పాటు చేస్తాం. 6వది, నేలపట్ల రోడ్డు నుండి బీరప్ప గుడి వరకు మరియు శ్మశాన వాటిక వరకు, రైతు వేదిక, నర్సరీ వరకు సీసీ రోడ్లు ఏర్పాటు చేస్తామని. అట్లాగే 7వ అంశం, గ్రామంలో యువత కోసం, చదువుకునే వారి కోసం గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తాం. అట్లాగే 8వది, ప్రతి 2 నెలలకు ఒకసారి ఇక్కడ హెల్త్, ఈ గ్రామంలో అందరూ ఆరోగ్యంగా ఉండాలని హెల్త్ క్యాంప్ అంటే డాక్టర్లు వస్తారు, డాక్టర్లు వచ్చి అన్ని పరీక్షలు చేస్తారు. అందరికి మందులు, ఇట్లాంటి ఆరోగ్య సమస్య విషయంలో మెడికల్ క్యాంపులు నెలకు 2 సార్లు, అంటే 15 రోజులకు ఒకసారి మెడికల్ క్యాంపు పెడతారట. అట్లాగే 9వది, గోకారం ఊరి నుండి ఎదురు ముత్యాలమ్మ గుడి వరకు స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేస్తామని. 10వది,
ఎదురు ముత్యాలమ్మ ఎదురుగా ఉన్న శ్మశాన వాటికలో వాటర్ సౌకర్యం లేదు, అక్కడ వాటర్ సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తామని చివరిగా 11వ అంశం నేలపట్ల రోడ్లో ఉన్న ఈదల వాగుపై బ్రిడ్జి నిర్మిస్తామని తుర్కపల్లి సురేందర్ సిపిఎం పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి తన మేనిఫెస్టోలో పేర్కొన్నాడు. ఇప్పుడు మనం వార్డు మెంబర్లు వాళ్ళ గుర్తు ఒకసారి పరిచయం చేసుకుందాం. గోకారంలో ఫస్ట్ వార్డ్ అభ్యర్థిని నారి కళావతి వెంకటేశము. నాది గౌను గుర్తు వచ్చింది. మా సర్పంచ్ అభ్యర్థికి బంతి బాల్ గుర్తు వచ్చింది. మాకు గౌను గుర్తుకు అత్యధిక ఓట్లేసి మెజార్టీతో గెలిపించగలనని ఈ మన గ్రామ వార్డు ప్రజలకు తెలియజేస్తున్నాను. గోకారం గ్రామ ప్రజానికానికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను గోకారంలో 3వ వార్డు సభ్యునిగా పోటీ చేస్తూ ఉన్నాను. ప్రధానంగా నాకు వచ్చినటువంటి గుర్తు స్టూల్ గుర్తు మీద ఓటేసి నన్ను ఆశీర్వదించి గ్రామ పంచాయతీలో అభివృద్ధికి తోడ్పడలో మీరు భాగస్వాములు కావాలని తెలియజేస్తున్నాను. సర్పంచ్ గుర్తు, అదేవిధంగా సర్పంచ్ గారు తుర్కపల్లి సురేందర్ గారి ఫుట్బాల్ గుర్తు మీద కూడా ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. నా పేరు చెర్క శ్రీను. నేను 2వ వార్డు నుంచి పోటీ చేస్తున్నా. మా గుర్తు గ్యాస్ పే గుర్తు. మాకు అత్యధికంగా భారీ మెజార్టీతో గెలిపించగలనని ప్రజలను కోరుకుంటున్నాం. అదేవిధంగా మా సర్పంచ్ అభ్యర్థి తుర్కపల్లి సురేందర్ గారి బాలు గుర్తుకు భారీ మెజార్టీతో గెలిపించాలని గోకారం ప్రజలందరినీ కోరుకుంటున్నాను. మందుల యాదయ్య, నేను మందుల యాదయ్య, 4వ వార్డు మెంబరు. నాది గ్యాస్ పై గుర్తు, సర్పంచ్ది ఫుట్బాల్ గుర్తు. ఇద్దరికేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటాను. నా పేరు కొరగొని స్వామి. నాది 6వ వార్డు. నాకు గౌన్ గుర్తు వచ్చింది. నన్ను గెలిపించవలసి కోరుతున్నాను. అలాగే మా సర్పంచ్ అభ్యర్థి తుర్కపల్లి సురేంద్ర ఫుట్బాల్ గుర్తు వచ్చింది. అతను కూడా భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. పేరు బైర్ అశోక్ సరిత, 9వ వార్డు మెంబరు. గ్యాస్ గుర్తుపై అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను. అట్లాగే తుర్కపల్లి సురేందర్ ఫుట్బాల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. 10వ వార్డు మెంబర్ శ్వేత శ్రీకాంత్. నా గుర్తు స్టూల్ గుర్తు. దాని మీద వేసి భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా మనం చేస్తున్నాం. అలాగే తుర్కపల్లి సురేందర్ గత 5 సంవత్సరాలుగా ఎంత అభివృద్ధి చేసిండో అందరికీ తెలుసు. వాళ్ళని అది దృష్టిలో పెట్టుకొని 10వ వార్డు నెంబర్ స్టూల్ గుర్తు బాల్ గుర్తు మీద భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా మనవి చేస్తున్నాం. నేను గోకారం గ్రామ పంచాయతీ 5వ వార్డు సభ్యునిగా పోటీ చేస్తూ ఉన్నాను. నా గుర్తు సీరియల్ నెంబర్ 1లో గౌన్ గుర్తు వచ్చింది. గౌన్ గుర్తు మీద అత్యధిక ఓట్లేసి గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం. సర్పంచ్ అభ్యర్థి యొక్క గుర్తు సీరియల్ నెంబర్ 4లో ఫుట్బాల్ గుర్తుంటుంది. ఆ గుర్తు మీద అత్యధిక ఓట్లేసి గ్రామ అభివృద్ధి కోసం ప్రజలంతా మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతా ఉన్నాం. అందరికీ నమస్తే. నా పేరు దేశపాక రేణుక. నాకు 7వ వార్డు మహిళ కిందకి నన్ను నామినేట్ చేయడం జరిగింది. గ్రామ పెద్దలందరూ నన్ను గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను. నాకు సర్పంచ్ అభ్యర్థి వచ్చేసి సురేందరు, ఆయన గుర్తు వచ్చేసి బాలు, నా గుర్తు వచ్చేసి గౌను. గెలిపించాలని కోరుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి పెద్ద స్థాయి నాయకుడు, అంటే కొంత పెత్తందారి దొరల వ్యవస్థ ఉంటుంది. ఆయన పెద్ద పెద్ద నాయకులతో తిరుగుతాడు అనేటువంటిది మనకు తెలిసిన అంశం. ఆయన జెడ్పీటీసీగా పోటీ చేస్తారట రాబోయే కాలంలో. ఆయన భార్యను ఇప్పుడు సర్పంచ్గా ఇక్కడ పోటీ చేపిస్తున్నాడు. నేనేమంటున్నానంటే, మనం ఈ గోకారం గ్రామ ప్రజలకు జనం టీవీ ఇచ్చే సందేశం ఏంటంటే, సర్పంచ్గా సురేందర్ని గెలిపించి జెడ్పీటీసీ అని పోటీ చేస్తే అప్పుడు మండల ప్రజలు ఆయనను గెలిపించారా తర్వాత అప్పుడు ఆయన పై స్థాయిలో ఉంటాడు, నేను సర్పంచ్ స్థాయిలో ఉంటాడు. అప్పుడు ఊరు గ్రామం డెవలప్ అవుతుంది. అట్లా ఆలోచిస్తే బాగుంటుంది. అంతే తప్ప జెడ్పీటీసీ మాకే ఉండాలి, సర్పంచ్ మాకే ఉండాలి, అన్ని మాకే పదవులు ఉండాలి, మా ఇంట్లో గ్రామ పంచాయతీ ఉండాలి, గ్రామ పంచాయతీకి తాళం పడాలి, మా ఇంట్లోనే తీర్మానాలు జరగాలనుకుంటే ప్రజల నుండి ఖచ్చితంగా ఓటు రూపంలో వ్యతిరేకత వస్తుంది అనేది ఆశిస్తున్నాం.